హాయ్ అండి. పాస్టర్ ప్రవీణ్ మృతిపైనైతే చాలా ఇంకా అస్పష్టత అయితే వస్తూ ఉంది. ఎందుకంటే సీసీ ఫుటేజ్ బయటకు రిలీజ్ చేసిన తర్వాత కూడా అయితే వాళ్ళైతే నమ్మట్లేదు క్రిస్టియన్ సోదరులైతే. కొంతమంది అయితేమో సరే చూద్దాం పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చినాక మనం మాట్లాడదామైతే కొంతమంది సహనంతోటి ఉంటే, కొంతమంది అసహనంతోటైతే అది తప్పు అని చెప్తున్నారు. కేఏ పాల్ లాంటి వాళ్ళు. కేఏ పాల్ అంటే ఇంక రాజకీయంగా అతను ప్రతిదాన్ని ఏదో సెన్సేషన్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. అతని విషయం కాదు గానీ కొంతమంది ఎవరైతే మిగతా సోదరులు ఉన్నారో వాళ్ళైతే ఇది హత్య అని అయితే వాళ్ళైతే గట్టిగా చెప్పుకొస్తున్నారు. అసలు ఆ ఫుటేజ్‌లో ఉంది ప్రవీణే కాదు, పాస్టర్ ప్రవీణే కాదు. అతను మద్యం తాగడం అయితే కొంతమంది అయితే చెప్తూ ఉన్నారు. సరే ఏదేమైనప్పటికైతే మనం ఎందుకంటే ఇంక షర్టు, ప్యాంట్ అయ్యే కనిపిస్తున్నాయి. వేరే పర్సన్ ఏసుకున్నాడా? లేకుంటే బైక్ కనిపిస్తుంది. ఒక పక్కన మనకి సేమ్ బైక్ నెంబర్‌లు అయన్నీ కనబడతా ఉన్నాయి. సరే ఇంత ఫుటేజ్ వచ్చిన తర్వాత అయితే వాళ్ళైతే నమ్మట్లేదు. కొంతమంది ఏందంటే పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అతన్ని కొట్టి చంపారా? లేకుంటే తనంతటికి తనే అక్కడ బైక్ మీద పడిపోవడం వల్లే చనిపోయాడనైతే మనకైతే క్లారిటీ అయితే వస్తుంది. ప్రస్తుతానికైతే ఈ సీసీ ఫుటేజ్ చూస్తే మనకేందంటే ఆయన అంతటికి ఆయన యాక్సిడెంట్ అయినదైతే తెలుస్తా ఉంది. కానీ దీన్నైతే క్రిస్టియన్ సోదరులైతే కొంతమంది ఒప్పుకోవట్లేదు. లేదు ఇది కావాలని ఏఐ సృష్టించారు. లేకుంటే ఇదంతా ఆయన మందు తాగడు, లేకుంటే ఇయన్నీ కావాలని పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇంకొంతమంది కొత్త ట్రాక్‌ని సృష్టిస్తున్నారు. ఎవరో కొంతమందిని కిరాయి గూండాలను పెట్టించి ఎక్కడి నుంచో వేరే రాష్ట్రం నుంచి కిరాయి గూండాలను తీసుకొచ్చి కొట్టి చంపేసి దాన్ని ఒక మర్డర్ కింద అది యాక్సిడెంట్ కింద క్రియేట్ చేశారని చెప్తున్నారు. మరి చూడాలి మరి ఇన్ని డౌట్ల మధ్య అయితే పోలీసులైతే ఇంకా ఏమి స్పందించట్లేదు. ప్రస్తుతానికైతే ఇంకా పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చి మనకి క్లారిటీ అంటే బయటకొచ్చి అనౌన్స్‌మెంట్ ఇచ్చేదాకైతే మనం ఏం చెప్పలేకపోతున్నాం. అది హత్య లేకుంటే యాక్సిడెంట్ అనేది. సరే వాళ్ళు ఇచ్చిన ఫుటేజ్ ప్రకారం చూస్తే చాలామంది ఇప్పుడు నేను చూసినా, ఎవరు చూసినా కనిపిస్తే అది యాక్సిడెంట్‌లా కనిపిస్తుంది. కానీ కొంతమంది ఒప్పుకోవట్లేదు కాబట్టి పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే కొంతమంది తన పైన మొఖం మీద గాయాలని చెప్తున్నారు. మిగతా చోట్ల ఎక్కడ కాలేదు, మొఖం మీద అయినయి చెప్తున్నారు. మరి ఎట్లా చనిపోయాడు కారణం ఏంటో కరెక్ట్‌గా తెలియట్లా. ఇప్పుడు చనిపోయాడంటే ఎట్లా చనిపోయాడు? ఇప్పుడు పెద్ద అక్కడేమన్నా బాగా రాయి గుద్దుకొని చనిపోయాడా? లేకుంటే కొడితే దెబ్బలుంటాయి. అంటే దెబ్బలుంటాయి. కొంతమందేమో బూటు అంటే కాలు బూట్లు సంబంధించి ప్రింట్స్ ఉన్నాయంట షర్ట్ పైన. ఏదో రకరకాల ఊహాగానాలు. ఏది క్లారిటీ లేదు. మనకైతే కొంతమంది చెప్తున్న ప్రకారం అయితే మనకైతే ఒకటే క్లారిటీ. ఈ సీసీ ఫుటేజ్ వచ్చింది. దానిలో పాస్టర్ ప్రవీణ్ గారైతే కనిపిస్తున్నారు. అంటే కనిపిస్తున్నారు మాస్క్ పెట్టుకున్నారు. ఇప్పుడు మాస్క్ పెట్టుకున్న తర్వాత మనమైతే గమనించలేం. తన బైకు, తన యేసుకున్న షర్ట్‌ని బట్టి మనం గుర్తించాల్సి ఉంటుంది. వాళ్ళేమో అది ఫేకు వేరే అతను తీసుకున్నాడు. లేకుంటే మద్యం షాప్‌లో కూడా 2 చోట్లయితే మనకైతే వీడియో ఫుటేజ్ కనిపించింది. అవి కూడా వేరే వాళ్ళనైతే అతను పాస్టర్ ప్రవీణ్ కాదు వేరే అతనైతే చెప్తున్నారు. సరే వాళ్ళైతే నమ్మట్లేదు. పోలీసులు అయితే రిలీజ్ చేశారు ఫుటేజ్‌ని అయితే. అలానే మన బైక్ మీద నుంచి తూలుతూ కింద పడిపోవడం చూసాం. 2, 3 చోట్ల చూసాం. అలానే విజయవాడ ట్రాఫిక్ ఎస్ఐ కూడా అతను కూడా మందలించడం చూసాం. మద్యం తాగి బయట నడపొద్దని మీరు కాసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళమని చెప్పడం చూసాం. ఆయన కాసేపు అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆ తర్వాత అలానే వెళ్ళిపోవడం కావచ్చు. ఇలా అయితే ఓదంతతో ఒకటైతే వస్తుంది. ఇవన్నీ లింకప్ చూస్తే యాక్సిడెంట్‌గా కనిపిస్తుంది. కానీ సరే ఫైనల్‌గా ఏది మనం నిర్ధారించలేము. ఎందుకంటే ఇంకా ఫైనల్‌గా మనకి తెలీదు కదా! రిపోర్ట్ వస్తేనే తెలుస్తుంది కాబట్టి అతను ఎలా చనిపోయాడనేది కాజ్ ఆఫ్ డెత్ తెలియదు మనకి. అసలు కాజ్ ఆఫ్ డెత్ ఏంటి? అక్కడికెళ్ళి పడడం వల్ల ఏదైనా చిన్న రాయి లాంటిది ఏమైనా తగిలి హెల్మెట్‌కి తగిలి ఎందుకంటే ఒక్కోసారి బలంగా హెల్మెట్ ఎళ్లి ఏదైనా రాయి గుద్దుకున్నా కూడా మనకి పైకి బ్లడ్ కనిపించదు కానీ లోపల మైండ్ దగ్గర అయితే కొన్ని జరుగుతాయి. జరిగి లోపల ఇన్నర్‌గా బ్లీడింగ్ అయిందా అనేది మనకు తెలీదు. ఆల్రెడీ ఇన్నర్‌గా బ్లీడింగ్ అయితే ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి వెళ్తే మనమైతే రికవరీ చేయొచ్చు. హాస్పిటల్‌కి ఆ టైంలో ఎవరు లేరు కాబట్టి జరిగిన తర్వాత చాలా టైం తర్వాత అతన్ని గుర్తించారు కాబట్టి చాలా టైం అయిపోయింది. కాబట్టి అది అలా జరిగి ఉండొచ్చేమో చెప్పలేము. రకరకాలైతే ఊహాగానాలు అందరూ మాట్లాడుకుంటున్నారు. సరే ఏదేమైనప్పటికైతే క్రిస్టియన్ సోదరులు కొంతమంది సహనంతో ఉండాలి. ఎందుకంటే కొంతమంది మరీ పిచ్చివాడు అవుతా ఉన్నారు. అది నాకు నచ్చట్లేదండి. నేను చెప్తున్నా కదా! ఇప్పుడు నేనే కూడా ఏం చెప్తున్నాను కరెక్ట్ కారణం తెలీదు. వాళ్ళు ఫుటేజ్ రిలీజ్ చేశారు. ఆ ఫుటేజ్‌లో ప్రవీణ్ గారు కనిపిస్తున్నారని మనం ఫుటేజ్‌లో కనిపిస్తా ఉంది. అది పోలీసులే రిలీజ్ చేశారు కాబట్టి దాన్ని మనం నమ్మాల్సిన పరిస్థితి ఉంది. మనం అది నమ్మలేదంటే సరే ఓపికగా ఉండండి. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చేదాకా ఓపికగా ఉండండి. ఆలోపే మీరు హిందువులు జయించారు, లేకుంటే హిందువులు కుట్ర పన్నారు, లేకుంటే కొంతమంది పేర్లు చెప్తున్నారు. కొంతమంది పేర్లు వాళ్ళు ఆ టైంలో ఎక్కడున్నారు అంటే 100 పేర్లు అంటే ఇంక కిరాయి గుండాలు పెట్టినప్పుడు వాళ్ళు ఎక్కడ ఎందుకుంటారు ఒకడు అమెరికాలో ఉన్నాడంటే ఒకడు ఎక్కడ ఉన్నాడంటే తెలియదు. సరే ఇంకొక విషయం ఏంటి పవన్ కళ్యాణ్ జైవిచ్చాడని చెప్తారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి పోరాడుతున్నాడు కాబట్టి ఈ పాస్టర్ మీద కోపంతో నాకు తెలిసి పవన్ కళ్యాణ్‌కి ఇతని పేరు కూడా తెలిసి ఉండదు. లేకపోతే ఇతని ముఖం కూడా చూసి ఉండదు ఇప్పుడు కూడా. అతని మీద క్రియేట్ చేస్తున్నారు కొంతమంది కావాలని పవన్ కళ్యాణ్ జయించాడని లేకుంటే టీడీపీ జయించిందని కొంతమంది అంటా ఉన్నారు. ఇంకా కేఏ పాల్ అయితే ఇంక వేరే విధంగా మాట్లాడుతున్నాడు. సరే ఇన్ని రకాలుగా ఇన్నైతే వస్తూ ఉన్నాయి.
ఎందుకంటే ఇప్పుడు పోలీసులు ఒక దర్యాప్తు చేస్తున్నప్పుడు మనం ఎన్నిటి గురించి మాట్లాడకూడదు కాబట్టి మనం వాళ్ళు రిలీజ్ చేసిన దాని గురించి మనం మాట్లాడాలి అంతే. జరగని దాని గురించి, నీకు తెలియని దాని గురించి కొంతమంది ఇంకా క్వశ్చన్ చేస్తున్నారు. నేనైతే కొన్ని పోస్టులు పెట్టాను. ఆ పోస్టులకైతే కొంతమంది కామెంట్ చేశారు. నువ్వు వెళ్ళి చూసావా అని అడుగుతున్నారు. అతను మందు తాగింది నువ్వు చూసావా, లేకుంటే అతను యాక్సిడెంట్లోనే చనిపోయిన నువ్వు చూసావా అని అడుగుతున్నారు. తెలిసిందే ఎట్లా మాట్లాడతారు, బూతుల్లో మాట్లాడుతున్నారు. నేను అడిగే క్వశ్చన్ ఒకటే, నేను అడిగే క్వశ్చన్కి ఎవరు సమాధానం చెప్పట్లేదు. ఏంటి, సరే వాళ్ళు ఫుటేజ్ పెట్టారు కాబట్టి ఆ ఫుటేజ్ ప్రకారం మనం మాట్లాడుతున్నాం, నేను మాట్లాడుతున్నాను. సరే మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, తీసుకురావచ్చు కదా. మీరు అంటున్నారు కిరాయి గుండాలు పెట్టి అతను చంపేశారు, కావాలని హత్య చేశారండి. తీసుకురండి, ఆధారాలు తీసుకురండి. ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, కనీసం ఒక్క ఫుటేజ్ తీసుకురండి. ఒక్క ఫుటేజ్ అతను ఏమన్నా కొడుతున్నట్టు కానీ, లేకుంటే ఎక్కడన్నా చంపేసినట్టు కానీ, చంపేసి అక్కడ పడేసినట్టు కానీ ఒక్క ఆధారం తీసుకురండి. అతను చనిపోయిన తర్వాత అక్కడ ఏమైనా దెబ్బలు కానీ అంటే మూతి మీద ఒక దెబ్బ అంట. సరే నేను చెప్పాను కదా, హాఫ్ హెల్మెట్ పెట్టుకున్నాడు. అక్కడికి వెళ్ళి తగిలినప్పుడు రాయి తగిలి అదైతే మూతికి దెబ్బ తగిలి ఉండొచ్చు. ఎందుకంటే ఫుల్ హెల్మెట్ పెట్టుకుంటే ఛాన్స్ ఉంటుంది. అతను నలిసి గ్లాస్ కూడా అందరూ వేసుకుని నైట్ పూట అసలు గ్లాస్ తీసేసి మనమైతే బండి అయితే నడుపుతుంటాం. కాబట్టి ముందు పక్క ఫ్రంట్ సైడ్ అతనికి సేఫ్టీ లేదు. కాబట్టి అక్కడ ఏమైనా తగిలి ఉండొచ్చు, అందుకే తగిలింది, దెబ్బ తగిలి ఉంటుంది నేనైతే భావిస్తున్నాను. మరి మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి, అది కొట్టినట్టే చేసినట్టే. అక్కడ ఏదో కర్ర ఉందంట, బ్లడ్ ఉన్న కర్ర. అక్కడికి వచ్చిన పోలీసులు అందరూ, ఫారెన్సిక్లు అందరూ వచ్చి చూసి కనీసం ఆ చుట్టుపక్కల ఏరియాలో అంతా చూసి ఎంక్వైరీ చేసి ఏమైనా కర్రలు గిర్రలు ఉంటే మొత్తం తీసుకెళ్ళిపోతారు. వీళ్ళేదో ఒక కర్ర చూపించి అది బ్లడ్డా కాదని ఫైనల్గా ఏం చెప్పట్లేదు. కాబట్టి ఇంకొంతమంది ఏదైతే విజయవాడలో పార్కులో పక్కన పడుకున్నట్టయితే ఒక పర్సన్, ఆ పక్కన పడుకున్న పర్సన్ చూశారని అయితే కొంతమంది చెప్తున్నారు. మేము కూడా చూసామండి, అతను కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్ళాడని అయితే చూసిన వాళ్ళే చెప్తున్నారు. మరి దీన్ని ఏమంటారు చెప్పండి. అక్కడ చూసిన ప్రజలు కూడా తప్పేనా, అతను మద్యం తాగాడు పడుకున్న విషయం చెప్తున్నారు. మరి వాళ్ళ కళ్ళతో చూసింది కూడా తప్పేనా, ప్రజలే చెప్తున్నారు కొంతమంది చూసిన వాళ్ళు, అక్కడ ఉన్నవాళ్ళు. కాబట్టి స్థానికంగా ఉన్న వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ బోగస్ అని చెప్తున్నారు. సరే ఏదేమైనప్పటికీ సరే కానివ్వండి, ఏదేం మాట్లాడినా నిజం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఆ నిజం వస్తుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత చూద్దాం. ఎందుకంటే చేసి ఉండొచ్చేమో, ఇప్పుడు అన్ని సినిమాలు చూస్తున్నారు, సినిమాలు చూసి చాలా నేర్చుకుంటున్నారు. కాబట్టి మేబీ నేను కూడా వన్ ఆఫ్ పాయింట్లో అనుకుంటున్నా, సరే ఒకవేళ హత్య చేసి అక్కడ వెళ్ళి పడేశారేమో చూద్దాం. ఎందుకంటే సీసీ ఫుటేజ్లో ఒక బైక్ అయితే వెళ్ళిపోయింది, మట్టి అంతా దుమ్మంతా పైకి లేసింది, ఒక కార్ అయితే పాస్ అయింది. ఆ కార్ ఏమన్నా బైక్కి తగిలి అతను వెళ్ళిపోయాడా, లేకుంటే తగులుతుందన్న భయంతో అతను సైడ్కి వెళ్ళిపోయాడని తెలియదు. కానీ కారణం అయితే మరి అతను కాదా, అసలు ఆ బైక్ అయితే అక్కడికి వెళ్ళినట్టు క్లియర్ కనిపిస్తుంది సీసీ ఫుటేజ్లో అయితే, దుమ్మంతా లేసినట్టు. మరి చూడాలి, వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. మరి కావాలని క్రియేట్ చేశారా, అలా వేరే అతను బైక్ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి కావాలని చూపించి ఆ తర్వాత తీసుకొచ్చి పెట్టారంటే మరి సీసీ ఫుటేజ్ ఫుల్గా చూస్తే కూడా మనకు అర్థం కాదు. ఎందుకంటే పోలీసుల దగ్గర అది ఉంటుంది కాబట్టి మనకైతే తెలియదు. సరే కొంచెం సమయవంతం సహనం అయితే పాటించాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అందరూ కూడా క్రిస్టియన్ సోదరులు కానీ, క్రిస్టియన్ సోదరులు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారని హిందూ సోదరులు కావచ్చు, కొంచెం సహనంతో అయితే ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి విషయాల్లో కొంచెం సెన్సిటివ్ కదా, ఇది మతాలకు సంబంధించిన ఘర్షణలకు సంబంధించింది కాబట్టి, ఒక మతం పర్సన్ చనిపోయి అది కూడా పాస్టర్ కాబట్టి కొంచెం సహనంతో ఉండాలి. ఇదేంటంటే మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు చాలామంది శక్తులు ఉంటారు. మనం ఇప్పుడు ఆవేశంతో కొట్లాటలు ఏమైనా జరిగాయంటే అది మన దేశానికే చెడ్డ పేరు. ఇప్పుడు దాకా కలిసి ఉండి ఇంత చేసుకుంటా ఉన్నాం, ఎవడో ఒకడు మన ఈ దేశంలో ఉద్ధృతలు లేపాలని ఎవడో ఒకటి ట్రై చేస్తూనే ఉంటాడు, మన దేశంలో గొడవలు జరగాలని. అలాంటి వాడికి తాగకుండా మనమైతే కొంచెం సహనంతో ఉంటే నిజాలు బయటకు వస్తాయి. రేపు పోస్ట్ మార్టం బయటకు వచ్చిన తర్వాత మీరు అన్నట్టు సిబిఐ కూడా ఎంక్వైరీ వేయచ్చు. ఏమైంది, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ని అడిగితే ఖచ్చితంగా సిబిఐ కూడా ఎంక్వైరీ వేస్తారు, నో ప్రాబ్లం. అది కూడా జరుగుతుంది, నో ప్రాబ్లం. చూద్దాం, పోస్ట్ మార్టం వచ్చేదాకా అయితే కొంచెం సహనంతో వెయిట్ చేద్దాం. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా చాలా డిలే చేస్తున్నారు పోలీసులు కూడా. మరి కారణాలు ఏంటి తెలియదు కానీ, లేకుంటే కొన్ని టెస్టులు డిలే అవుతాయి. కొన్ని టెస్టులు ఏంటంటే పూర్తిగా లేట్ పడతాయి, 4-5 రోజులు టైం పడుతుంది ఆ టెస్ట్ రిపోర్ట్ రావడానికి. దాని గురించి వెయిట్ చేస్తున్నారు అనిపిస్తుంది నాకైతే. చూద్దాం మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం అయితే మాట్లాడుకున్నాం దాని గురించి ఏం జరిగిందనేది.